గ్యాప్ ఇచ్చినవేంద్రా అని అయ్యి అడిగితే ఇయ్యలే వచ్చింది అనో సినిమాల కొడుకు చెప్పిన డైలాగు ఇప్పుడు చెయ్యి పాటలకు మస్తుగా సెట్ అవుతుంది. కారు బాటికేంచి చెయ్యి పాటిలకు చేరిక చేపించుకునే కార్యానికి గ్యాప్ ఇచ్చిండ్రేంది అని అడిగితే ఇయ్యలే వచ్చింది అని సమాధానం చెప్తారేమో చెయ్యి పాటోళ్ళు. గా వచ్చిన గ్యాప్ను నింపేతందుకు పెద్ద ప్లానింగ్లే అవుతున్నాయట వెనుక. మరి గా ప్లానింగ్లేందో గా గ్యాప్ ఎందుకు వచ్చిందో మరి ఇప్పుడు ఏం కాబోతున్నదో చూడుండ్రి మీరే. గేట్లెత్తితే నీళ్లు గదా వరద లెక్క వారినట్టే ఊరుకత్తరు కారు పార్టీకెంచి చెయ్యి పార్టీలకు అని అంతా అనుకున్నారు. కాని వరద లెక్క కాకపోయినా జరంత కాల్వల నీళ్ల లెక్కనే ఒగలెనుకొగలు జంపైరు కారు పార్టీకెంచి చెయ్యి పార్టీలకు. గిప్పటిదాకా 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు కారు దిగి చెయ్యికి షేక్ హ్యాండ్ ఇచ్చిర్రు. గిప్పుడు గా లిస్టులో ఇంకొందరు చేరబోతున్నారట. ఆషాఢమాసమని మొన్నటిదాకా షేరికలకు గ్యాప్ ఇచ్చిర్రట. అట్లనే సీఎం రేవంత్ అన్న అమెరికా టూర్కు పోయిండని షేరికలు ఆగినాయట. ఇక గిప్పుడు శ్రావణ మాసం అని మళ్ళా షేరికల కార్యం మొదలు కాబోతున్నదట. అమ్మయ్య ఇక పార్టీ ఎవ్వరు మారతలేరు గదా అని సంబురపడుతున్న కారు పాటోళ్లకు మళ్ళా ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకున్నదట. అయితే గదంతా గప్పడి మందమే అని తేలింది. కారు పార్టీ 39 సీట్లు గెలిస్తే దాంట్లో కంటోన్మెంట్ సీటు ఉప ఎలక్షన్ల పోయింది. ఇక 38 అని అంటే దాంట్లోకెంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిండ్రు. అంటే ఇప్పుడు 28 మంది ఉన్నారన్నట్టు కారు పార్టీకి. దీంట్లోకెంచి ఇంకో 8 మంది లైన్ గట్టబోతున్నారట చెయ్యి పార్టీలకు. అంటే 20 మంది అయితారు. ఇక గిట్ల చేరికలు కంటిన్యూ అయితేనే ఉంటాయి కావచ్చు. మరి గివి ఎన్నడాగుతాయనంటే ఎప్పుడనేది తెలియదు. గీ లెక్కన చూస్తే చెయ్యి పార్టీలు అన్నట్టు కారు పార్టీల కల్వకుంట్ల కుటుంబం తప్పితే ఎవ్వరు మిగలరాయే అని అనుమానపడుతున్నారు కొందరు. గాని లీడర్లు పోతే కార్యకర్తలు లేరా? కార్యకర్తలకేంచే లీడర్లను తయారు చేసే శక్తి కేసీఆర్ సార్ కున్నది. గాయంత లేకుండానే 10 ఏళ్లు అధికారంలో ఉన్నదా కారు పార్టీ? ఎంతమంది పోయినా మళ్ళా అధికారం మాత్రం కారు పార్టీదే అని అంటున్నారు కారు పార్టీ లీడర్లు. ఏమో మరిగా చూడాలే గీతాపై ఎంతమంది పోతారో ఎవరెవరు పోతారో చెయ్యి పార్టీలకు. కారు పార్టీ చెయ్యి పార్టీ పంచాది ప్రాజెక్టులు రుణమాఫీ విగ్రహాల మీదకెంచి ఇప్పుడు ఫామ్ హౌస్ల మీదకి వచ్చింది. ఈ నడుమ హైడ్రాని పెట్టి చెరువులను కబ్జా పెట్టి సర్కార్ జాగాను కబ్జా పెట్టి కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తున్నారు కదా చెయ్యి పార్టీ సర్కారోళ్ళు. అగ్గో గా లిస్టులకు ఇప్పుడు కేటీఆర్ అన్న వంత వచ్చింది. ఇక మరి గా ముచ్చటేందో కూడా అరుచుకొని రాపోరి. జన్వాడ ఫామ్ హౌస్ మీద ఇయ్యాల పెద్దగానే నడిచింది రాష్ట్ర పెద్ద కోర్టుల. హైడ్రా ఆఫీసర్లు గిప్పటిదాకా ఎన్ని బిల్డింగ్లను కూల్చిర్రు, అసలు గీ కూల్చివేతలకు హైడ్రాకు ఏంది సంబంధం అని గిట్లా అన్నిటి మీద వాదనలైనాయి పెద్ద కోర్టుల. అట్లనే బిల్డింగులు కూల్చే ముంగట అన్ని నోటీసులు ఇయ్యాలి అని చెప్పింది కోర్టు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ మున్సిపాలిటీ కిందికి వత్తదా గ్రామ పంచాయతీ కిందికి వత్తదా అని అరుచుకున్నారు. ఇక ఏదైనా కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి అని తీర్పిచ్చింది కోర్టు. అయితే గా జన్వాడ ఫామ్ హౌస్ నాది కానే కాదు అని అంటున్నాడు కేటీఆర్ అన్న. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. గా ఫామ్ హౌస్ కేటీఆర్ అన్నోళ్ళ దోస్తుదట. దాన్ని కిరాయికి తీసుకున్నాడట కేటీఆర్ అన్న. ఇక మరి గది నిజంగానే అక్రమ కట్టడం అయితే నేనే దగ్గరుండి కూలగొడతా అని అనబట్టిండు కేటీఆర్ అన్న. ఇక అట్లనే మరి కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ల సంగతేంది అని కూడా ప్రశ్నించిండు. చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. అగో మరి నా దాని మీద చెయ్యేస్తే మీ దాని మీద కూడా వెయ్యాల్సిందే అని అంటున్నాడు కేటీఆర్ అన్న. మరి జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే అని గప్పట్ల గాడికి పోయి గాయి చేసిండు రేవంత్ అన్న. మరి ఇప్పుడు గట్లనే చెయ్యి పార్టీ లీడర్ల ఫామ్ హౌస్ ల కాడికి పోతాడో లేదో గాని జన్వాడ ఫామ్ హౌస్ మీదనైతే గట్టిగానే పెట్టుకున్నట్టున్నాడు. మరి చూడాలే గీ ఫామ్ హౌస్ ముచ్చట్ల ఎవలకు మేలైతదో ఎవలకు తేలైతదో.
తెలంగాణలో రాజకీయాలు మస్తు చిత్రంగా అవుతున్నాయుల్లా. సీఎం రేవంత్ అన్న అది చేస్తా ఇది చేస్తా అని అందరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ వచ్చిండట. ఇప్పుడు మాట తప్పిండట. అందుకే దేవుడా మా మీద కోపం చెయ్యకు, మా ఊళ్ళని ఏం చెయ్యకు అని మాజీ మంత్రి హరీష్ రావు సారు తిరిగి మొక్కులు పెట్టుకుంటూ అత్తడట. గా ఓట్ల కథ ఏందో గా మొక్కులేందో మరి చూద్దాం నడువురి. ఆగస్టు 15 లోపట 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏసే తీరుతాం అని ఏ దేవుళ్ళ మీద రేవంత్ అన్న ఒట్టేసి చెప్పి మాట తప్పిండో గా దేవుళ్ళ తానకు పోయి మొక్కులు పెట్టత్తా అని మొన్న చెప్పిండు కదా మాజీ మంత్రి హరీష్ రావు సారు. రేపు యాదగిరి గుట్టకు పోయి నరసన్నకు మొక్కుకుంటాడట. రేవంత్ రెడ్డి పాపం చేసిండు, గైన చేసిన పాపం క్షమించి తెలంగాణ పబ్లిక్ కు ఏం కాకుండా చూడు, సీఎం చేసిన పాపానికి పబ్లిక్ మీద ఏం కోపం చెయ్యకు సామి అని మొక్కుకుంటాడట హరీష్ రావు సారు. యాదగిరి గుట్టకెంచి షురువయ్యే హరీష్ రావు సారు యాత్ర తతిమ్మ గుళ్ళకు కూడా అవుతుందట. అట్లనే రుణమాఫీ ముచ్చట మీద రేపు రాష్ట్రం మొత్తం ధర్నాల కార్యం ముంగటేసుకున్నారు కదా కారు పాటోళ్ళు. యాదగిరి నరసన్నను మొక్కుకున్నాక ఆలేరుల రుణమాఫీ ధర్నా కార్యంలో కూసుంటాడట హరీష్ రావు సారు. రైతులు, కార్యకర్తలు, లీడర్లు ఇట్లా చాలా మందితోటి ధర్నాలు దద్దరిల్లుతాయి కావచ్చు రేపు తెలంగాణ మొత్తము. చూడాలే ఇక మరి కారు పాటోళ్ళు అనుకున్నది అనుకున్నట్టు సాఫీగా అవుతుందో లేకపోతే ఈడికి రావద్దు, ఆడికి అంతమంది పోవద్దు, ఈడ పర్మిషన్ లేదు అని ఇట్లా ఏడికాడ పోలీసులు ఆపుకుంటే అడ్డం పడతారో మరి. ఈ వార్త అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సరే పబ్లిక్ ఇంకో 2-3 ముచ్చట్లు ఉన్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగల మా తాత ఏం చేస్తున్నాడో ఒకసారి విరుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏం బతుకులే ఈ బతుకులు పాడైపోను. ఉన్న 4 రెక్కలు ముక్కలు చేసి వాళ్ళకే దార పోతివా? ఈ ఆఖరి ధరల వాళ్ళు చక్కగా చూసుకోకపోతే మన బతుకులు ఏం కావాలి చెప్పు? ఈ బతుకులు పాడైపోను. కొడుకులను కొట్టే ఏం కొడుకులు అన్నట్టే రాయమల్లన్న. అగో ఏంటే తాత నీ దోస్తులందరిని ఎంబడేసుకొని గంతగానం నారాజవుతున్నావు, ఏమైందే? ఏమున్నాయా తల్లి, కాటికి కాళ్ళు జాపే గీడులో మాకేం రాందులు ఉంటాయి. యాళ్లకు కూడు పెట్టని కోడళ్ళు, రోగం రొంపు వస్తే పట్టించుకొని కొడుకులు, వాళ్ళతోటి వచ్చే కట్టాలు కాకపోతే ఇంకా ఈ ఈడులో ఏం కట్టాలు వస్తాయి కొత్తగా మాకు? ఓ నీ అవ్వ, నీకు 60 ఏళ్ళు లీడ్ వచ్చినా కూడా ఇప్పటికీ నీ కొడుకులు కోడళ్ళను బాగానే బెదిరిస్తావుగా, అదే మళ్ళీ వాళ్ళు ఏం పెడతలేరు అన్నట్టు మాట్లాడుతున్నావు. అయ్యా అందరు కొడుకులు లంగలా నేను అంటా, నానే అట్లా అనుకుంటే ఒక ఈ రాయమల్లన్న కొడుకు తిరుపతి రెడ్డి బంగారం ఓలిగా చూసుకుంటాడు. నేను అనేది గసంటోళ్ళ గురించి కాదు, మా మల్లిగాని కొడుకులు అసంటి కొడుకుల గురించి మాట్లాడతారా నేను. అగో మల్లయ్య తాతకి ఏమైందే? ముసలోడు మస్తు సంపాదించిండు అదే కొడుకులకు. ఎందుక సంపాదన చెర్ల జర ఆఖరి ధరలు ఆదుకొని ఆ ఆస్తులు ఎందుకు, కడుపు నిండా కూడు పెట్టినా కొడుకులు ఎందుకు? అరే నీ అవ్వ, ఇంతకా మల్లయ్య తాతకి ఏమైందో ముచ్చట చక్కగా చెప్పరా అది ముసలోడా? కొడుకులకు కోడన్లకు ఆ ముసలోడు బరువు అవుతాండి. అట్నే ఉన్న పోరగాళ్ళను సౌరించేందుకే మాకు తలపానం తోక్కత్తాంది. ఈ ముసలోని మేమేడ సౌరిస్తామని ఆ మల్లయ్య తాతను తీసుకుపోయి అదేందో వృద్ధాశ్రమంలో వేసి వచ్చిర్రట ఇయ్యాల. అందుకే మా దోస్తుగాడు పోయిందని బాగా రంది అవుతుంది. హోష్ని అన్నాలం పాడుగాను, కొడుకులు బతకాలే వాళ్ళు సల్లంగా ఉండాలి అని రెక్కలు ముక్కలు చేసి జీవితాన్నంతా కొడుకుల కోసానికి దారపోసిండుగా, అదే ఇప్పుడు అదే కొడుకులకు ఆ ముసలోడు భారమైండటనా? అవునాట, 2 కొడుకులు ఆ ముసలోని చెరో నెల రోజులని వంతులు పెట్టుకొని ఇంత తిండి పెట్టిర్రు. ఇప్పుడు ఆ ముసలోడి చేత కాకుండా మంచంలో పడేటాలకు ఆ ముసలోని చుట్టూ మేమేడ షాకిరి చేస్తాం అని ఆ ముసలోని తీసుకుపోయి అదేదో వృద్ధాశ్రమంలో వేసిర్రట. ఇదేనా పద్ధతి వాళ్ళది? వాళ్ళకు సాలుమూలు లేదా? వాళ్ళకు కొడుకులు ఉన్నారు, రేపు వాళ్ళకి ఇసోటి గతి పట్టదని గ్యారెంటీ ఏంది చెప్పు? ఈయనందా కొమ్మకాల చెప్పు. గదంతా సోయున్నోళ్ళే అయితే ఇప్పుడు వాళ్ళ నాయన నువ్వు ఇట్లా అనాథాశ్రమం లేస్తారా కానీ? అరే అది కాదే రాయమల్లన్న, ఈ ఆఖరి ధరలో మన ముసలోళ్ళం ఏం కోరుకుంటాం చెప్పా? అరే మనవలు మనవరాలతోటి మంచిగా ఆడుకోవాలని ఆశపడతాం అంతే. సావచ్చేదాకా ఈ మనోళ్ళతోటి కలిసి ఉండాలని అనుకుంటాం. బంజడంతా బలుగా ఉండి కూడా ఎటు దిక్కులేని పచ్చి లెక్క మన మల్లిగాని తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో వేసేస్తారా? ఇజ్జతున్నాయి వీళ్ళకు. అవునే, ఇప్పుడు లోకం మీద చాలా మంది వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి గిట్లనే ఉన్నది. కొడుకులు కోడన్లు ముసలోళ్ళు సంపాదించి నిండల్లుండు, ఆ ముసలోళ్ళని తీసుకపోయి వృద్ధాశ్రమాలలో వేసుడు, ఇదే అవుతున్నది చాలా దిక్కుల. రాయవలన ఇక ఇంకో కొంతమంది కొడుకులు అయితే అయ్యవ్వ కట్టించిన ఇళ్ళల్లో మంచిగా పొదిగి పంటలు మలుసుకొని అయ్యవ్వలనేమో వెనకమర్ర ఎక్కడనో దిక్కులేని పచ్చులోనిగా గుడి చేసి ఉంచుతారు. ఇదేనా అనే పద్ధతి కొడుకులది?
ఇంకా కొంతమంది కొడుకులైతే అయ్యవ్వ సంపాదించిన భూములు జాగలు ఇత్తలేరని పానాలు కూడా తీస్తున్నారే. గసంటి వార్తలు ఎన్ని చూడలేదు మనం. సి ఈ రోజులలో కొంతమంది బయటవాజిగాళ్ళకు అయ్యవ్వ అంటే ఏంటిది, వాళ్ళ ప్రేమాను రాగాల అంటే ఏంటిది అనేది ఏమైనా తెలిసేస్తుందా అని. అయితే బంధం బంధుతాల ఇలువే తెలుస్తలేదు కొంతమంది అవులగాళ్ళకు. ఇప్పటికైనా ఇప్పుడు పుట్టి పెరుగుతున్న పిల్లగాండ్లకు ఈ విలువలేందో చెప్పాలి. లేకుంటే రానున్న రోజుల లోకం మొత్తం వృద్ధాశ్రమాలతో నిండినా ఆశ్చర్యపోనవసరం లేదు. వస్తుంది వాళ్ళకి అసలు రోజు ఖచ్చితంగా వస్తుంది. సాలెనక సాలన్నట్టు ఇప్పుడు వాని అయ్య వాళ్ళని తీసుకుపోయి వాడు అనాథ ఆశ్రమం వేసినప్పుడు వాని పుట్టిన పిల్లగాళ్ళు వీని కూడా అనాథ ఆశ్రమం లేకుంటే అల్లారు ముద్దుగా ఇంటికాడ ఉంచుకొని చూసుకుంటారా. ఇంకా ఈ టీవీలు గీ సెల్ ఫోన్లు వచ్చిన కానుంచెల్లైతే బంధాలు బంధుత్వాలకు ఇలువే లేకుండా అయిపోతున్నదే తాత. అయ్యో మన బుద్ధి మనకుంటే ఆ టీవీలు అయినా ఏం చేస్తాయి, ఆ సెల్ ఫోన్లు అయినా ఏం చేస్తాయి చెప్పు. గా కొసగాడ కుమారిగాడు అయితే వాళ్ళ అవ్వను సాధలేక ఎవడాల రాజన్న గదిల కాడ ఇడిచిపెట్టి వచ్చినట్టు చీరాలు. ఇదేనా పద్ధతి? ఆ ముసలి వచ్చిపోయేటోళ్ళని అడుక్కొని తిని బతుకుతాందట పాపం. చిచి, ఏం మనుషులే వీళ్ళు, ఏం బతుకులే ఇల్లయి. కనిపెంచిన అయ్యవను గానకుంటే ఆఖరి దళాల గిట్ల గోసబుచ్చుకున్నాడు న్యాయమేనానే? అయ్యవను గాననోడు ఆఖరి దళాల పురుగులు పట్టి చత్తరే. ఎవడాల తీర్థం పోయిన మనూరోళ్ళు కొంతమంది ఆ ముసల్దాన్ని గుర్తుపట్టి ఊళ్ళోకి తీసుకొద్దామని చూస్తే ఆ ముసలి అసలే రానంటుంది అట్నే. నా ఈ ఊళ్ళోకి పోయినాక నా కొడుకు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిండని మీరు నా కొడుకుని ఏమనుకుర్రి మీకు దండం పెడతా అని వీళ్ళనే గదవలు బట్టి బతిలాడిందట. ఇంకా ఆ ముసలిది ఆ దేవుని మొక్కుతుందట నా కొడుకు మంచిగా ఉండాలని. అంటే చూడు అయ్యవ్వ ప్రేమ ఎంత గొప్పదో. అబ్బా నువ్వు గట్లా చెప్తుంటే నాకే దుఃఖం వస్తున్నదే తాత. గసుంటిది కనికరంలోని గా కొడుకు గా అవ్వని ఎట్లా ఇడిచిపెట్టి రాబుద్దయిందటనే. కానీ ఇప్పటికైనా సర్కారులు ఒక ఆలోచన చేసి అయ్యవ్వకు కూడు పెట్టని కొడుకులు ఆ అయ్యవ్వలు సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు లేదని ఒక పెద్ద చట్టాన్ని తీసుకురావాలి. ఏమంటే రాయమలన్నా మరి లేకపోతే ఆల్రెడీ ఆ చట్టం ఉన్నదే తాత. అయ్యవను తిప్పల పెట్టినా వాళ్ళను చక్కగా సాధకపోయినా వాళ్ళ ఆస్తిని అనుభవించే హక్కు కొడుకు గాని బిడ్డకు గాని లేదు. ఇక మరి గన్ని తీరుల చట్టాలు ఉన్నప్పుడు వృద్ధాశ్రమాలలో గంతగానం ముసలోళ్ళు ఎందుకుంటారో చెప్పరాదు నువ్వే. ఆయన అయ్యవ్వలను చేతులారా తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేసేటందుకు చేతులు ఎత్తానయో బంగారం అసలు కొడుకులకు వాళ్ళ నోళ్ళ మన్నుగొట్ట. సరే ఇక మా ముచ్చట్లు ఇవాళ ఒడివాయి కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. రాయమలన్నా తిన్నా ఆయన బువ్వా ఏం పోసుకుతావు చేసింది మీ కోడలు? చూసినారులా ఇవాళ జాతీయ వృద్ధుల దినోత్సవం అని చాలా మంది వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. కానీ బయట చాలా మంది ముసలోళ్ళ పరిస్థితి ఎట్లున్నదోలా? కొడుకులు బిడ్డలు వాళ్ళని అసలుకే పట్టించుకోరు. ఏదో ముసలోళ్ళకింత పింఛనచ్చి వాళ్ళకింత ఆసరైతున్నది కానీ లేకపోతే ముసలోళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం ఉంటుండే. ఒకటి మాత్రం నిజముల్లా, మనల్ని కన్నోళ్ళను మనం ఇప్పుడు ఎట్లా చూసుకుంటే మనం కన్నోళ్ళు కూడా మనల్ని రేపు అట్లనే చూసుకుంటారనే ముచ్చట అందరు మంచిగా యాది పెట్టుకోండి. ఏమంటున్నాం? హీరోల పోటువలతోని లగ్గం కారట్లు కొట్టించిన వాళ్ళని చూసినాం, రాజకీయ లీడర్ల పోటువలతోని లగ్గం కారట్లను కొట్టించిన వాళ్ళని చూసినాం. గాని గిల్లు చూడుండ్రి లగ్గం కారట్ను వెరైటీగా ఎట్లా కొట్టించిండ్రో. చూసిండ్రు కదా మొత్తం పరీక్ష పేపర్ లెక్క ఎట్లున్నదో. లగ్గం చేసుకునే పిల్లగాని పోటువ పేరు మీద ఒక ప్రశ్న, పెళ్లి పిల్ల పేరు మీద ఒక ప్రశ్న, లగ్గం చేసేటోళ్ళ పేరు మీద గదే కన్యాదానం చేసేటోళ్ళ పేరు మీద ఒక ప్రశ్న, లగ్గం చేసుకునే టైము డిన్నర్ టైంల మీద గిట్లన్ని ప్రశ్న లెక్కనే తయారు చేసి లగ్గం కారట్ను వెరైటీగా చేపించింది పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు అనే ఊళ్ళున్న గి టీచర్ అమ్మ. అచ్చం మనం పరీక్షలు రాసే పేపర్ల ఎట్లుంటాయో గట్లనే మీద ప్రశ్నలు కింద జవాబులతోని ఆప్షన్లు కూడా పెట్టి కొట్టిపించిండ్రు లగ్గం కారట్ను. అయితే ప్రత్యూషానే గీమే ఆడున్న బల్లే టీచర్ ఒకలు చేస్తున్నదట. ఇక చేసే వృత్తికి తగ్గట్టుంటదని లగ్గం కారట్ను గీతీర ఎరైటీగా కొట్టిపించింది అన్నట్టు. సోషల్ మీడియాలా ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది గీ లగ్గం కారటు. మరి లగ్గం కారటు ఒక్కటేనా లేకపోతే పెళ్లికి వచ్చిన చుట్టాలకు మనిషికో పేపర్ ఇచ్చి పరీక్షలు కూడా పెడతారా అని కామెంట్లు పెడుతున్నారు వైరల్ అవుతున్న గీ లగ్గం కారట్ను చూసినోళ్ళు. क्या नाम है? हसनैन। तो इकबाल भाई को बंद कर दूं। इकबाल भाई कौन है? इकबाल कौन है? ये हाँ, ये भी करते ये
గీ బుడ్డోడేవలో గాని పోలీసుల ముంగటనే ధైర్యంగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నాడంటే ఇంకెవలన్నా పెద్ద ఆఫీసర్ కొడుకు గిన కావచ్చు అనుకునేరు. కాదుల్లో పోలీసులకు కంప్లైంట్ ఇయ్యనీకి పోయిన బాధితుడు బుడ్డోడు పోయి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాడంటే ఇంకేముంటది, పక్క ఒంటి సోపతిగాడేవలో బల్పం తీసుకున్నాడనో లేకపోతే బ్యాగుల పుస్తకాలు గుంజుకున్నాడని కంప్లైంట్ ఇచ్చిండని అనబోతున్నారు గాని గది కాదు. అసలు ముచ్చటేందంటే గిల్ల నాయన ఆడుకోనీకి ఇంట్లోకించి బయటికి ఓనిత్తలేడాట. సోపతిగాళ్లతోని చెరువుల ఈతకు పోదామంటే కూడా ఓనిత్తలేడాట. దినాం నన్ను ఇంట్లోనే ఉంచి నన్ను మస్తు తిప్పలు పెడుతున్నాడు, మా నాయనను జైల్లో ఎయ్యుండ్రి సార్లు అని ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసిండు. గిట్లా మధ్యప్రదేశ్ ధార్లో జరిగింది ఇది. 5 ఏళ్లు కూడా సకలేని పిల్లగాడు అయ్య మీద కేసు పెట్టిండంటే దీని మీద ఖచ్చితంగా పిల్లగానికి న్యాయం చేయాల్సిందేనని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. అయినా ఆస్తిపాస్తుల కోసం నాయనల మీద కేసులు పెట్టిన కొడుకులను చూసినాం గాని ఆడుకోనిత్తలేడని కేసు పెట్టిండంటే గీ పిల్లగాని ముచ్చట చిత్రంగానే ఉన్నది. పోన్రి ఇక ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి నుల్లా. ఇక ఇవుల్లా ఇయాల్టి వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుక చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం సరే ఉంటాం అలా. టాటా నమస్తే. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్. కో స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్స్ అండ్ కపిల్ అగ్రో.